అయితే గురుగారు మరి ఇక్కడ సూర్యగ్రహణం కూడా వస్తోంది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, ఆ సూర్యగ్రహణం మళ్ళీ అమావాస్య రోజునే వస్తుంది. మరి అలాంటప్పుడు ముఖ్యంగా తర్పణాలు వదిలేది, పిండ ప్రదానం చేసేది ఈ 15 రోజులకి ముఖ్యమైన ఘట్టం అమావాస్యనే. మరి ఆ రోజున తర్పణాలు వదలటం యథావిధిగా ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చు అంటారా? సూర్యగ్రహణం అనేటిది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి వారు అమెరికాలో ఉండదు, కింగ్డమ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కడ కూడా కనిపించదు. కాబట్టి అందరూ కూడా సశాస్త్రీయంగా పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు ఎటువంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు. మనకు సూర్యగ్రహణానికి సంబంధం లేదు. సూర్యగ్రహణం కనిపించేది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ మరియు అంటార్కిటికా సంబంధించినటువంటి ప్రాంతంలో, పసిఫిక్ తీర ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కూడా కనిపించదు. కాబట్టి అందరూ నిరభ్యంతరంగా ఇంట్లో సూర్యగ్రహణం అనేటువంటిది చర్చ లేకుండా ఇంట్లో పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంట్లో పిండ ప్రదానం జరుగుతున్నటువంటి రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. దేవతా పూజలు ఇంట్లో సాధారణంగా చేసుకొని ఈ పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ఆ అమావాస్య రోజున చేసేటువంటి దేవతా పూజల్లో గంట ఎక్కడా వాయించకూడదు. శుభ సంకేతం కాదు. పితృదేవతలు రారు గంట వాయిస్తే. అందుకని గంట వాయించకుండా ఇంట్లో నిత్యంగా చేసుకునేటువంటి ధూపదీప నైవేద్యాలు, దేవతా పూజలు, స్తోత్ర పారాయణాలు చేసుకొని పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే. అయితే మీ వీక్షకుల్లో ప్రత్యేకంగా నందిబట్ల శ్రీహరి శర్మ గారిని అబ్రాడ్లో ఉండే వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. మరి ఈ ఆస్ట్రేలియా మీరు ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నాయి అని చెప్పారో, మరి వాళ్ళు తర్పణాలు వదలటం ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు చేయొచ్చునా? వాళ్ళు ఆ యొక్క సూర్యగ్రహణ ప్రభావాన్ని సంబంధించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కాలమాన పరిస్థితుల ప్రకారం 11 లోపలనే, ఉదయం 11 లోపలనే పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు చేసేసుకొని ఉండవచ్చమ్మా. అలాగేనండి. అయితే సవివరంగా ఈ మహాలయ పక్షాల్లో ఏ పనులు చేయొచ్చు, అలాగే స్వయం పాకం ఇవ్వాల్సిన విధి విధానం, ఇవన్నీ అద్భుతంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.